మనమందరం ఇటువంటి కాకపోతే అంబేద్కర్ జయంతున్నప్పుడు కానీ అంబేద్కర్ వర్ణించినప్పుడు కానీ రాజకీయ నాయకులు వస్తారు, దండలు వేసుకుంటారు. మరి ఈరోజు మనుస్మృతి దహన కార్యక్రమం ఉన్నప్పుడు రాజకీయ నాయకులు ఎందుకు రావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే వాళ్ళకు బహుజనుల ఓట్లు కావాలి, కానీ బహుజనుల వాళ్ళకి అక్కర్లేదు. ఇదంతా మతంతర విధానాలతో నడుస్తున్న రాజ్యం ఇది. కాబట్టి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. ఇంకోటి బహుజనులు ఒకటి తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే మనము చదవాల్సింది వేరే గ్రంథాలు కాదు, మనం చదవాల్సింది భారత రాజ్యాంగం. మనం భారత రాజ్యాంగం ప్రతి మన హక్కులను మనం తెలుసుకోవాలి. అప్పుడే మన హక్కులను మనం తెలుసుకున్నప్పుడు మనం కూడా పోరాడడానికి ముందుకు సాగుతామని నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ముఖ్యంగా ఈ భారతదేశంలో మన మూల నివాసులపైనే దాడులు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం కూడా ఏదో ఒక రోజు ఇట్లనే జరుగుతున్నప్పుడు కానీ ధర్నాలు చేస్తాం, అంతటితోనే ఆపేస్తాం. కాకపోతే మన లోపల ఐక్యం అనేది లేదు. మన లోపల మన వాళ్ళకే ఈగో అనేది ఉన్నది. ఎందుకంటే ఆయన ఫలానా అని మన లోపల మనమే బాధపడాలు ఉన్నాయి. కాబట్టి అదే వాళ్ళకు అలుచుగా దొరికి ఎవరికి అంటే అగ్రవర్ణాలకు అలుచుగా దొరికి మనలను విలగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ముమ్మాటికి మనం ఎప్పుడు ఊళ్ళ నివాసులం అనేది మర్చిపోకుండా మనమందరం ఎవరైతే ఏకమయ్యి మనము ఈ అగ్రవర్ణాల కొడుకుల పైన మనం గంగెత్తి మన రాజ్యాధికారాన్ని మనం కాపాడుకొని నిజమైన భారత పౌరులమైన మనము ఈ దేశాన్ని మరో నూతన నవభారత నిర్మాణానికి మనము సాధించేటట్టు పాల్గొనాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నేను ధన్యవాదాలు తెలుసుకుంటూ, ఏదైతే ఈ మనుస్మృతి ఈ మను అనే దొంగన కొడుకు ఈ మను ధర్మశాస్త్రాన్ని వాళ్ళు ఏదైతే రాజ్యాంగంలో తీసుకురావడం చేస్తున్నారో, రాజ్యాంగం రాసినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ 395 మాత్రమే ఆర్టికల్ ఉండేవి. దాన్ని సవరించి 470 వరకు చెప్పిండు. ఇక్కడ ఎస్సీల పైన కావచ్చు, ఎస్టీల పైన కావచ్చు, ప్రతిసారి దాడులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దీన్ని మనం ఖండించాలి. మనం అందరం మేల్కొనాలంటే ఒకటి మన భారత రాజ్యాంగం